బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీక అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్లో గల ఈద్గాలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తామని, రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈద్గాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువకులకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అల్లా దయతో అందరూ బాగుండాలని ప్రార్థించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తుతో శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చేసిన పోలీస్ శాఖను ఎస్పీ చందనాదీప్తికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా ఎస్పీ చందనాదీప్తి, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పీ రాములు నాయక్, నల్గొండ ఆర్డీఓ రవి, నల్గొండ ఎంఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు ఉన్నారు. शागिर्द है दारुल देवबंद के फ्लैश तुम मिलो डॉक्टर साहब బక్రీద్ అంటే త్యాగాలకు మారుపేరుగా దైవభక్తితో చేసే కార్యక్రమం. ముఖ్యంగా నల్గొండ పట్టణంలోని ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా బక్రీద్ శుభాకాంక్షలు. ముఖ్యంగా నల్గొండ టౌన్లో గత 30 సంవత్సరాలుగా హిందూ, ముస్లిం తేడా లేకుండా కలిసిమెలిసి ఉంటున్న అన్నదమ్ములాగా కలిసి ఉంటున్నాం. ఇప్పుడు ఇంకా కూడా రాబో కాలంలో ముస్లింలకు సంబంధించిన ప్రతి సమస్య మీద వాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ, వాళ్ళ శ్మశాన్ బరియల్ గ్రౌండ్స్ 2-3 సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా పరిష్కరిస్తూ ఈ ఈద్గాను కూడా వచ్చే రంజాన్ నాటికి, ఎందుకంటే జనాభా పెరిగిపోయింది కాబట్టి గతంలో దీనిని డెవలప్ చేయడం జరిగింది. దాన్ని కూడా డెవలప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు సెక్యులర్ పార్టీగా గతంలో మేము ఇచ్చిన రిజర్వేషన్లే కాకుండా విద్యారంగంలో, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ అవుట్సోర్సింగ్ జాబ్స్లో కూడా చదువుకున్న మైనార్టీ సోదరుమణులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మద్దతు ఇచ్చిన మరొకసారి ముస్లిం సోదరుమణులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని అల్లాని ప్రే చేస్తున్నాం. ప్రేయర్ కార్యక్రమం పాల్గొంటున్న మన జిల్లా ఎస్పీ చందన గారు, మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆఫీస్ గారు, ఇంకా మత పెద్దలందరూ ప్రేయర్లో పాల్గొంటున్న ప్రజలందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ మా పోలీస్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా చర్యలు చేపట్టి ఎటువంటి చిన్న సంఘటనలు జరగకుండా అందరూ ప్రశాంతంగా కలిసిమెలిసి పండుగ చేసుకున్నాగా ఏర్పాటు చేసినందుకు జిల్లా ఎస్పీ గారిని కూడా అభినందిస్తూ ఇక ముందు కూడా ఇదే విధంగా అందరం కలిసిమెలిసి ఉండడానికి పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి వారి సమస్యలు ఏదొచ్చినా సరే వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నల్గొండ ప్రజలందరికీ ఈద్ ముబారక్. బక్రీద్ పండుగ చాలా స్మూత్గా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము. కంప్లీట్ కమ్యూనల్ హార్మనీతో ఈ పండుగని జరుపుకునే విధంగా పోలీస్ వారి నుంచి పూర్తి సహకారం లభ్యమవుతుంది. పబ్లిక్ కూడా మాతో కోఆపరేట్ చేసినందుకు ఎంతో ధన్యవాదాలు.
المتقين فلهم أجر غير ممنون وما يكذبك بعد بالدين سمع الله لمن حمده الله أكبر الله أكبر الله